నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయం యొక్క 2వ శ్లోకం గురించి తెలుసుకుందాం. దృష్ట్వాతు పాండవనికం యూధం దుర్యోధనస్తాద ఆచార్యముపసంగమ్య రాజవచనం అబ్రవీత్. సంజయ ఈ విధంగా పలుకుతాడు అనమాట. ధృతరాష్ట్రుడు అతని బిడ్డలకు కౌరవులకు ఏమైందో అని చెప్పి సంజయుని అడుగుతాడు కదా, బాధతో టెన్షన్తో అడుగుతాడు. అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్తాడు, యుద్ధ భూమిలో పాండవులు మరియు కౌరవులు ఇద్దరు యుద్ధానికి సిద్ధం. పాండవులు ఏ విధంగా యుద్ధానికి సిద్ధమయ్యారని చెప్పి దుర్యోధనుడు గమనించి అతను సేనాధిపతి మరియు గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సైన్యం ఈ విధంగా ఉంది అని చెప్పి ద్రోణాచార్యుడికి వివరిస్తాడు. ద్రోణాచార్యుడు పాండవులకు మరియు కౌరవులకు ఇద్దరికి గురువు చిన్నప్పటి నుంచి. కానీ ఒక కష్ట సమయంలో ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుడికి ఒక రాజ్యాన్ని రాసిస్తాడు. సో ద్రోణాచార్యుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సైడ్ ఉంటాడనమాట. సో ద్రోణాచార్యుడు పాండవుల సైన్యాన్ని ఏ విధంగా అయితే అమలు పరుచుకున్నారో అదే విధంగా వీళ్ళు కూడా ఉండేలా చూస్తాడనమాట. హరే కృష్ణ.